అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా క్యాబేజీ ఆలు ఫ్రై కర్రీ ఎలా చేయాలో చూద్దాం. త్వరగా తయారయ్యే రుచికరమైన కూర ఇది. అన్నం మరియు చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్. ముందుగా క్యాబేజీని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఆలు ముక్కలు కూడా వేసి 5 నిమిషాలు ఉడికించాలి. కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన క్యాబేజీ కాస్త ఉప్పు వేసి బాగా కలపాలి. మీడియం ఫ్లేమ్లో 8 నుంచి 10 నిమిషాలు ఫ్రై అయ్యే వరకు కలుపుతూ వేయించాలి. అవసరమైతే ఒక 2 మినిట్స్ మూత పెట్టి తీసి మళ్ళీ బాగా కలుపుతూ క్యాబేజీ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ అయిందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, చివరగా కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేయాలి. ఈ క్యాబేజీ ఆలు కర్రీ మీకు నచ్చిందంటే ఒక బిగ్ లైక్ కొట్టేయండి. ఇంకా సూపర్ టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం సింప్లీ నీరుని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. మరో క్రేజీ రెసిపీతో త్వరలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్ ఫ్రెండ్స్. బాయ్.